ఏదన్నా ఒక పనిని సవ్యంగా గొప్పగా చేయాలంటే కొంత టాలెంట్ అంటే కొంత సమర్థత నైపుణ్యత ఉంటే సరిపోతుంది ఆ పనిలో. కానీ దాన్నే మరొకలా చేయాలంటే అంటే స్కామ్లు చేయాలంటే అందులో పిహెచ్డీలు చేసి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా పిహెచ్డీలు చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఒకవేళ ఇంకో రకంగా చెప్పాలంటే దేశంలో ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళనే అధికారులుగా తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది లిక్కర్ స్కామ్ వ్యవహారం చూస్తూ ఉంటే. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఇది ఒక సిరీస్ ఈ స్కామ్. రాజ్ కేశిరెడ్డి ప్రధాన పాత్రలో నడిచిన లిక్కర్ స్కామ్ సిరీస్లో తాజాగా బయటకు వచ్చిన పేర్లు ధనుంజయ రెడ్డి. అంటే అన్ని శాఖల అధికారి. అప్పట్లో ఆయన ఆదేశించిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చీమ కూడా కదలదు ఆ స్థాయిలో. అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కార్పొరేట్లు, లేకపోతే రాజకీయ నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా కూడా ధనుంజయ రెడ్డిని దాటుకునే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పేవారు. ఇక మరొకళ్ళు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి. అంటే ఆయన మరో కదా ఎక్కడో సర్పంచ్గా ఉండేవారు, తర్వాత జగన్మోహన్ రెడ్డికి పిఏ, ప్రభుత్వం వచ్చాక ఆయన ఓఎస్డి. వీళ్ళిద్దరూ చాలా కీలకం. వీళ్ళకి లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి? అక్కడే ఉంది కథ. విజయసాయిరెడ్డి ఇంట్లో అంటే అసలు ఎక్సైజ్ శాఖ సెక్రటేరియట్లో నిర్ణయించాల్సిన లిక్కర్ పాలసీని విజయసాయిరెడ్డి ఇంట్లో వీళ్ళందరూ అంటే రాజ్ కేశిరెడ్డి అండ్ కో, వీళ్ళని జే బ్యాచ్ అంటారు. కేవలం లిక్కర్ స్కామ్ మాత్రమే కాదు, దీనికి ఒక్కొక్క డాట్ కనెక్ట్ చేసుకుని వెళితే ఇంకా చాలా స్కామ్లు బయటపడతాయి. లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ ఎంపీ పార్లమెంట్లో దీనికి సంబంధించిన వ్యవహారం మాట్లాడి అందులో ఎన్ని వేల కోట్ల వ్యవహారం విదేశాలకు మళ్లించేశారని చెప్పినప్పుడు వెంటనే అమిత్ షాతో కూడా భేటీ దీని వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కానీ దీంట్లో తవ్వే కొద్దీ బయటపడుతోన్న నిజాలు చూస్తే అధికారులే విస్తుపోతున్నారు. కేవలం ఒక్క రాజ్ కేశిరెడ్డికి సంబంధించిన అంటే కొంత లీకేజీల్లో ఆయనకు వచ్చిన ఆదాయమే 2500 కోట్ల పైచిలకు. మరి ఈ మొత్తం స్కామ్ ఎంత పెద్ద మొత్తం, అసలు బాస్కి ఎంత వెళ్ళింది? అలాగే ఇప్పటివరకు ఇందులో ఈ విచారణకు సంబంధించి వీళ్ళ పేర్లు బయటకు రాగానే ముందు అరెస్ట్ అవుతామన్న భయంతో, అంటే ఇంకా నిందితులుగా వీళ్ళ పేర్లు జాబితాలో చేర్చకపోయినా A1 రాజ్ కేశిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళ పేర్లు ఉండడంతో ఆగమేఘాల మీద హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇక్కడేం కుదరవు, ఈ పప్పులేం ఉడకం, మీరు వెళ్ళి హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పేశారు. అరెస్ట్ కూడా చేసుకోవచ్చు, పోలీసులకు కూడా ఏం రిస్ట్రిక్షన్ పెట్టలేదు అరెస్ట్ చేయకూడదని. మరి ఏం జరుగుతుందో చూడాలి. మే 8వ తేదీ దీనికి సంబంధించిన తీర్పు రాబోతోంది. ఇక వీళ్ళ డైరెక్షన్ లేకుండా అసలు ఏ స్కాము జరగదు. అంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ప్రతి స్కామ్లో వీళ్ళ పాత్ర ఉంటుందనేది జే బ్యాచ్ బాహాటంగానే ఒప్పుకుంటున్న విషయం. అసలు ఐఏఎస్ అధికారి కాని ధనుంజయ రెడ్డి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అండమాన్ నికోబార్లో అధికారిగా ఉన్న ఈ ధనుంజయ రెడ్డిని డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి రప్పించడం, ఆ తర్వాత ఐఏఎస్ హోదా ఇవ్వడం, ఆ తర్వాత అంచెలంచెలుగా ఆయన ఎదగడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఇక అక్కడి నుంచి మనకి తెలుసున్న కథే. సో ఈ మద్యం కుంభకోణంలో ప్రధానంగా ఏంటంటే అప్పటి వరకు ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్ ఏవి కనిపించకూడదు, అవన్నీ తీసేసి కొత్తగా అప్పట్లో మీకు గుర్తుంటే జే బ్రాండ్ అనేవారు తెలుగుదేశం పార్టీ నాయకులు, దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అది ఇంట్రడ్యూస్ చేయాలంటే ఏంటి, ప్రముఖ డిస్టిలరీస్ని బెదిరించాలి, కొత్తగా బ్రాండ్లను తయారు చేయించాలి. ఈ రెండు కీలకం. సో ఇందులో మొత్తం పాత్ర ఏంటంటే క్యాష్ హ్యాండ్లర్స్, క్యాష్ రిసీవర్స్, క్యాష్ కొరియర్స్, ఇలా మొత్తం 7 అంచెల ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, అంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్. అంటే విదేశాలకు ఎలా తరలించాలి, ఎక్కడ డబ్బును ఎక్కడెక్కడికి తరలించాలి, అంటే ప్రధానంగా ఆదాయం వచ్చే వనరులు, ఎక్కువగా రిటర్న్స్ వచ్చేవి ఏంటి అనేది చూసుకున్నారు. అంటే బంగారం షాపుల్లో ఇన్వెస్ట్మెంట్స్, అసలు లిక్కర్ స్కామ్కి, బాంబేకి, బంగారానికి సంబంధం ఏంటి చెప్తా. అలాగే హాస్పిటల్స్లో ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్, ఒకటి కాదు ఈ మొత్తం వేల కోట్లని దాదాపుగా ఈ స్టడీ చేస్తుంటే బయటపడుతుంది ఏంటంటే సుమారు 90,000 కోట్ల పైచిలకు వ్యవహారం అని. ఇది ఒక్క లిక్కర్ స్కామ్. అలాగే 5 ఏళ్లలో గడిచిన జగన్ ప్రభుత్వంలో ఇలాంటి స్కామ్లు ఎన్ని జరిగాయి, ఎంతెంత వేల కోట్లు దోచేశారు. నేను ఇంతకుముందు గతంలో ఒకసారి మీకు చెప్పా, ఒక ప్రభుత్వంలో ఒక పార్టీ వస్తే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ ఎజెండాలు పెట్టుకోవాలి, ఏ పాలసీల రూపకల్పన చేయాలి, ప్రజల జీవన విధానాన్ని ఎలా పెంచాలి, వాళ్ళల్లో మంచి పేరు తెచ్చుకుని మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి. సాధారణంగా ఇది ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు సీఎం అయినప్పుడు ఏం చేస్తారు, ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి ఒకటే వ్యవహారం, పాలసీలు ఏంటి, లేకపోతే కొత్తగా ఏ రూపొందించాలి, లేకపోతే జనాల తాలూకా ఆలోచన విధానాన్ని ఎలా పెంచాలి, ఐటీ రంగంలో ఇంకా నిర్మాణాత్మక మార్పులు ఎలా తీసుకురావాలి, ఏని
ఎలాగా ఇంట్రడ్యూస్ చేసి దేశంలో గొప్ప స్థానంలో నిలబెట్టాలి, విదేశీ కంపెనీలు ఎలా తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ని అమరావతితో గ్లోబల్లో ఎలాగ పైకి తీసుకెళ్ళాలి, ఇవి ఆయన ఆలోచనలు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన ఆలోచనలకి లిక్కర్ స్కామ్ అనేది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. ఇందులో పేర్లు చూస్తే ఇప్పటివరకు వచ్చింది అంటే విజయసాయిరెడ్డి మొదట ఈ పేర్లు చెప్పిన తర్వాత ఆ వ్యవహారం బయటపడింది. సరే, విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో వెళ్తారా లేదా, ప్రస్తుతానికి ఆయన సాక్షిగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్, సత్యప్రసాద్, చాణక్య, దిలీప్, అనిల్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు, ముప్పిడి అవినాష్ రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే తవ్వుకుంటూ వెళుతూ ఉంటే ఒక్కొక్క పేరు బయటకు వస్తుంది. ఈ పేర్లు బయటికి రావడం, ఈ పేర్లతో వాళ్లకున్న స్కాముల్లో వ్యవహారం, మాకేం సంబంధం అన్నాడు రాజకేశ్వర రెడ్డి కూడా ముందు. నేను ఐటీ సలహాదారుని, లిక్కర్ స్కామ్తో నాకేం సంబంధం అని. మరి ఇప్పుడు బయటికి రావట్లేదు వాస్తవాలు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు, అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఎలాగా వాళ్ళ బుర్రలంతా పనిచేయకపోతే ఆయన బ్రెయిన్ ఉపయోగించి మీరు ఎక్కడెక్కడ ఎలా తప్పించుకోవాలి, విచారణకు ఎలా హాజరు కాకూడదు, పోలీసులు పిలిస్తే ఎలా తప్పించుకోవాలి, నోటీసులు మాకు అందలేదని ఎలా చెప్పాలి, ఒకవేళ దొరికిపోతే మాకు తెలియదు, గుర్తులేదు, మాకేం తెలియదు, ఈ ఆన్సర్లు ఎలా చెప్పి తప్పించుకోవాలి. కానీ అధికారులు ఇప్పుడు అన్ని ముందు పెట్టి ఒక్కొక్కటి అడుగుతుంటే, లేకపోతే వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడుగుతుంటే తప్పించుకునే పరిస్థితి కనిపించట్లా. ఈ విచారణ ఎక్కడి దాకా వెళ్తుంది, అసలు కింగ్ పిన్, అసలు బిగ్ బాస్ బయటకు వస్తారా లేదా? నేను ముందే చెప్పినట్టుగా స్కాములు చేయాలంటే క్రిమినల్ బ్రెయిన్స్ ఉండాలి. మామూలుగా బుర్రలుంటే, సాధారణ తెలివితేటలుంటే పనికిరావు. మరి అలాంటి క్రిమినల్ బ్రెయిన్స్ అన్నిటినీ ఒకే చోట చేర్చిన ఘనత ఎవరికి చెందుతుంది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి. నెల్లాపాలెం విజయ్ కుమార్ గారు, బయోడైవర్సిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ప్రముఖ న్యాయవాది, విశ్లేషకులు. రాయపాటి అరుణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. రైట్, అరుణ్ గారు, నేను ముందుగా చెప్పినట్టుగా ఒక స్కామ్ చెయ్యాలి అంటే దాంట్లో ముందు ఫస్ట్ దొరికిపోతే ఏం చేయాలి అని స్కెచ్ వేసుకుంటారట. నేను కొంతమంది మిత్రులు, న్యాయవాదులు, ఆఫీసర్స్తో మాట్లాడితే చెప్తున్నారు. అంటే దొరికిపోతే ఏం చేయాలి దగ్గర మొదలుపెట్టి, నమస్కారం అండి, స్కామ్ మొదలవుతుంది అని. ఇప్పుడు మనకి వ్యవహారం చూస్తూ ఉంటే లిక్కర్ స్కామ్, తాజాగా ధనుంజయ రెడ్డి, ఎస్విడి కృష్ణమోహన్ రెడ్డి, ఈ గోవిందప్ప, వీళ్ళ పేర్లు బయటకు వచ్చిన తర్వాత సరే, గోవిందప్ప అంటే భారతీయ సిమెంట్స్ వ్యవహారం అనుకోండి. ఈ అధికారులు కీలక పాత్ర ఎలా చూడాలి? అసలు ఈ లిక్కర్ స్కామ్ అనే కాదుట, ఏ స్కామ్ అయినా కూడా వీళ్ళ డైరెక్షన్ లేకుండా జరగలేదు అప్పుడు అని మనకి అర్థమవుతున్న విషయం. అరుణ్ గారు, రవిచంద్రారెడ్డి గారు, మీకు సార్, మనకి పాత రోజుల్లో ఒక మాట చెప్తూ ఉంటారు, బాగా అంటే క్వాలిఫైడ్ డిగ్రీ ఉన్నటువంటి డాక్టర్ కన్నా కూడా ఎక్కువ జబ్బులు ఉన్నటువంటి పేషెంట్ ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ గా ఉంటాడంటే ఏ రోగం పట్లైనా సరే. అట్లాంటి సిచ్యువేషన్ మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో, ఎస్పెషల్లీ ఈ నేరాలు వీటికి సంబంధించిన వ్యవహారాలు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కువ కేసులు ఉండడం మూలంగా, అతని మీద చాలా నేరాలు అతను ముద్దాయిగా ఉండడం మూలంగా అతనికి తెలిసినటువంటి లొసుగులు, చట్టంలో ఉన్నటువంటి లొసుగులు అతనికి తెలిసినట్లుగా ఒక లాయర్ కి ఇంకా చెప్పాలంటే ఒక జడ్జి గారికి కూడా తెలియదేమో అని చెప్పాలి క్లియర్ గా. అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అతను చట్టంలో ఉన్నటువంటి హోల్స్ వెతకడంలో. అందులో భాగంగానే అతని ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి పార్టీ, ఆ పార్టీలో నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ పార్టీలో అధికారులుగా చలామణైనటువంటి వ్యక్తులు కూడా క్లియర్ గా అతని దారిలో నడిచారు అని చెప్పడానికి ఇట్లాంటి ఎన్నో స్కాములు, వీటికి సంబంధించి జరుగుతున్నటువంటి ఇంట్రాగేషన్ లో వస్తున్నటువంటి వాస్తవాలన్నీ కూడా మనం గమనిస్తే తెలుసుకోవచ్చు. ఐపీఎస్ స్థాయి వ్యక్తులు ఇవాళ నేరం చేస్తే ఒకవేళ పట్టుబడితే ఎలా మనం తప్పించుకోవాలి, ఇంట్రాగేషన్ లో ఎలాంటి ఆన్సర్లు చెప్పి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పేసి సునీల్ కుమార్ లాంటి వ్యక్తులు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారంటే ఆ పార్టీలో వాళ్ళకి. అంటే ఏ స్థాయిలో వ్యవస్థని పతనం చేశాడు, వ్యవస్థలో ఉన్నటువంటి విలువల్ని పతనం చేశాడని చెప్పుకోవడానికి ఇది ఒక తార్కాణం సార్ మనకి. అలాగే దొరక్క ముందు అందరూ కూడా మాకేంటి సంబంధం, మద్యం కుంభకోణంలో ఏం జరగలేదు, అసలు ఆంధ్రప్రదేశ్ లో అంత ట్రాన్స్పరెన్సీ గా జరిగింది గత 5 ఏళ్ల పాటు, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం మూలంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా అమ్మేమని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ ఎందుకు ఫోన్ పే, యూపీఐ పేమెంట్లు, ఆన్లైన్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయలేదు, అక్కడేదో జరుగుతోంది అని చెప్పేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయం మీద ఫోకస్ చేసి తవ్వడం మొదలు పెడితే, తీగ లాగుతూ ఉంటే ఇంకా డొంక ఎక్కడుందో తెలియలేదు కానీ తీగ చేతికి వస్తూనే ఉంది. ఒక్కొక్కరు ఆ కేసులో బయట పడుతూనే ఉన్నారు. అందరూ పెద్ద పెద్ద తలకాయలే. ముందంతా కూడా పండిత వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్లే ఇవాళ పరమ నేరస్తులుగా బయటపడుతున్నటువంటి విషయం చూస్తూ ఉన్నాము. కానీ ఇప్పటికి కూడా ఎవరి దగ్గర నుంచి సరైనటువంటి ఆన్సర్ రాలేదు.
కేసుకు సంబంధించి ఒక ఎవిడెన్స్ ప్రూఫ్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన ఆన్సర్ రాలేదన్నమాట మాత్రం వాస్తవం. ప్రతి ఒక్కళ్ళు వెల్ ట్రైన్డ్ గా ఉన్నారు నేరాలు చేయడంలో, పట్టుబడితే తప్పించుకోవడంలో. దీనికి ఆద్యుడిగా అలీబాబా 40 దొంగల ముఠాకి అలీబాబా ఎలాగా పెద్ద దొంగగా వ్యవహరిస్తాడో అలాగే ఈ కేసుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచే అన్ని వేళ్లు ఆయన వైపు చూపిస్తూ ఉన్నాయి. ఎవరో విజయసాయి రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా ఎవరో తెలియని వ్యక్తి ఉన్నాడు ఈ కేసులో, అంతా అతని చేతికి వెళ్తది, మేము నిమిత్త మాత్రం మాత్రమే అని చెప్పడం. అలాగే నిన్న రాజ్ కసిరెడ్డి వీళ్ళంతా మాట్లాడినప్పుడు కూడా క్లియర్ గా ప్రతి చోట ఒక సస్పెన్స్ మార్క్ పెడుతున్నారు ఆ వ్యక్తి ఎవరు అన్నట్లుగా. ఏ వ్యక్తి ఎవరు, గతంలో ప్రభుత్వాన్ని నడిపింది ఎవరు, ఈ ప్రభుత్వం మద్యం పాలసీని తీసుకొచ్చింది ఎవరు, ఆన్లైన్ పేమెంట్ ఆపేసింది ఎవరు, మొత్తం డబ్బు అంతా కూడా ప్రజా ఖజానాకి వెళ్లకుండా ఏ ప్యాలెస్ కి చేరుకున్నాయి, ఈ వివరాలన్నింటికి కూడా ఇవాళకి కూడా మన ప్రభుత్వానికి కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, ఎక్కడా కూడా ఎలాంటి క్లూ క్లియర్ గా దొరకలేదు. ఆ డొంకలు ఆగుతూ ఉంటే అంటే అరుణ్ గారు, ఇప్పుడు అధికారులు వాళ్ళు ట్రైనింగ్ లో ఈ నిందితుల్ని లేకపోతే ఈ నేరస్తుని ఎలా విచారించాలి, వాళ్ళ చేత ఇలా నిజాలు చెప్పించాలని ట్రైన్ అవుతారు. వాళ్ళు వెల్ ట్రైన్. అంటే అంతకు మించి వీళ్ళు ట్రైన్ అయిపోయారా? అవునండి, 100% చెప్పాను కదండి మీకు ఇందాక. ఎక్కువ రోగాలు ఉన్న పేషెంటే ఇంకా జబ్బుల్ని బాగా ప్రిస్క్రిప్షన్ రెడీ చేస్తాడని చెప్పేసి. అట్లాగే 38 కేసుల్లో 11 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ టీము ఎలా తప్పించుకోవాలి, ఏ చట్టంలో ఎక్కడ ఏ అవకాశం మనకు ఉపయోగపడుద్ది నేరస్తులకి అని చెప్పేసి బాగా ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి కాబట్టి అతని ఆధ్వర్యంలో నడిచిన వీళ్ళంతా కూడా ఇవాళ చట్టం నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలనే దాంట్లో ట్రైనింగ్ అయ్యారు సార్. చట్టంలో ఉన్నటువంటి వ్యక్తులేమో ఎలా మనం నిజాలు రాబట్టాలి అన్న దాని వరకు వాళ్ళు కేవలం ఒక సిస్టమేటిక్ గా మాత్రమే వాళ్ళు ట్రైన్ అయిన వాళ్ళు. ఇక్కడ ఏంటంటే సిస్టమ్ తో పని లేదు, సిస్టమ్ లో ఉన్నటువంటి లోపాలతో పని మాత్రమే. దానివల్ల అందులో ఏదో సినిమాలు బ్రహ్మానందం గారు ఏదో చెప్తుంటారు కదా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పేసి. అట్లాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఏ స్కామ్ గురించి మీరు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినా వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆన్సర్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారు. విజయ్ గారు, ఇప్పుడు అరుణ్ గారు ఒక మాట చెప్పారు, సిస్టమేటిక్ గా అంటే సిస్టమ్ ప్రకారం లా ఆఫ్ ది ల్యాండ్ రూల్ బుక్ ప్రకారం వెళ్తే ఒకలా ఉంటుంది పద్ధతి. అంటే గడిచిన ప్రభుత్వం అనుకోండి, అంటే 2014 నుంచి 19 వరకు అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, రాష్ట్రం, అభివృద్ధి, రాజధాని వ్యవహారం, ప్రజలు, ఇదంతా. కానీ 2019 నుంచి 24 దాకా జరిగిన వ్యవహారం వేరు. దాంట్లో లిక్కర్ స్కామ్ కేవలం ఒక శాంపిల్ మాత్రమేనా? ఇందులో అసలు ఈ ధనుంజయ రెడ్డి, ఈ కృష్ణమోహన్ రెడ్డి, అసలు ఈ అధికారుల పాత్ర ఏంటి? సార్, 99,000 కోట్ల రూపాయల విలువైన ట్రాన్సాక్షన్లు ఈ మద్యం కుంభకోణంలో ఉన్నాయి. సో ఈ 99,000 కోట్ల ఇప్పుడు ప్రస్తుతానికి మనం వెలికి తీయగలిగింది 3-4 వేల కోట్ల రూపాయల వరకు ఆ క్యాష్ ట్రైన్ చూపించగలుగుతున్నాం. సో క్యాష్ ట్రైన్ ఎందుకంటున్నా అంటే ఇందాక అందరు చెప్పినట్టు 5%, అది కూడా 3వ సంవత్సరం 4వ సంవత్సరంలో మాత్రమే 5% ఆన్లైన్ పేమెంట్లకి అనుమతించారు, మిగతా అంతా క్యాషే. సో ఏపీబీసీఎల్ నుంచి ఆర్డర్లు వెళ్ళాలి ఆన్లైన్లో, అది కూడా ఆటోమేటిక్ ఆర్డరింగ్ ఉండేది. అంటే లాస్ట్ టైము ఎంత సేల్స్ జరిగిందో ఆటోమేటిక్గా అదే బ్రాండ్లకి ఈసారి ఆర్డర్ ఇచ్చేది. అది ఇంతకుముందు 2019 దాకా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే మా 2019 to 24 ఆటోమేటిక్ ఆర్డరింగ్ సిస్టమ్ తీసేసి మనకు నచ్చిన బ్రాండ్లకి ఆర్డర్ ఇచ్చుకున్నారు. ముందుగా ఏం చేశారు, రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్నింటినీ లీజుకి తీసుకున్నారు. సో డిస్టిలరీస్ అన్నీ మనవే. తర్వాత ఏం చేశారు, గవర్నమెంటే అమ్ముతుంది అన్నారు, షాపుల్లో కార్యకర్తలను అమ్మని పెట్టుకున్నారు. సో షాపులు మనవే, డిస్టిలరీస్ మనవే, అంటే తయారీ మందే, అమ్మకం మందే, ఆర్డరింగ్ మందే. సో అన్ని గవర్నమెంట్ నుంచి పక్కకు జరిపి పేరుకేమో గవర్నమెంట్ ఇస్తున్నట్టు చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి కొరకు, జగన్మోహన్ రెడ్డి చేత పనిచేయబడుతున్న ఏమంటారు కసిరెడ్డి రాజశేఖర్ కావచ్చు. ప్రజాస్వామ్యానికి కొత్త డెఫినేషన్ చెప్పినట్టున్నారు. ఇది నేరస్వామ్యమా మీరు చెప్పండి సార్? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గవర్నమెంట్ పరంగా జరగాల్సిన యాక్టివిటీ అంటే అమ్మకాలు, లీజు, దాన్ని ఏమంటారు, తయారీ, ఆర్డరింగు, ఇవన్నీ గవర్నమెంట్ పరంగా జరగాల్సిందంటే గవర్నమెంట్ దాన్ని కాంట్రాక్ట్లు ఇవ్వడము, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆర్డరింగ్ తీసుకోవడం, ఇవన్నింటినీ పేరుకేమో గవర్నమెంట్ బోర్డు పెట్టి గవర్నమెంట్ బోర్డు వెనకాల మనమే చేసుకున్నాం. మనం అంటే
ఆ రోజు సీఎంఓతో ఎవరైతే సంబంధ బాంధవాలు ఉన్నారో వాళ్ళంతా చేసుకోవాలి. సీఎంఓలో ఆ రోజు ఎవరున్నారు? ఈ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి. ఎవరైతే హైకోర్టు బెయిల్ కొట్టేస్తే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తే ఎవరైతే ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్. ఇందాక మీరు ఆ హిస్టరీ మొత్తం చెప్పారు. అవునండి. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా పనిచేశాడు. నేను అప్పుడు ఫుడ్ కమిషన్ అప్పుడు చాలా ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను. గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ ఆయన అప్పుడు తెగ తిట్టేవాడు. ఆయన శ్రీకాకుళం కలెక్టర్ ఉన్నప్పుడు ఏంద్రా బాబు ఈయన ఎటు తిడుతున్నాడు అనుకునేవాడు నేను 2017, 18, 19 ఆ ప్రాంతంలో. సో 24కి వచ్చిన తర్వాత ఆయన సీఎంఓకి వచ్చాడు. ప్లస్ రాజకేశ్ రెడ్డి. ఎవరి రాజకేశ్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి బంధువు, వైఎస్ సుజాతమ్మ అల్లుడు. వైఎస్ సుజాతమ్మ గారి అల్లుడు. అనిల్ రెడ్డి ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న, జాతి రెడ్డి గారి రెండో కొడుకు. వీళ్ళందరూ కుటుంబ సభ్యులే. ఓకే, సో వీళ్ళందరూ కుటుంబ సభ్యులే. సో ఈ కుటుంబ సభ్యులు అండ్ ఆయన ఎవరు? బాలాజీ గోవింద పేరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన భారతీయ సిమెంట్స్కి ఫైనాన్స్ హెడ్ ఆయన. సో ఎక్కడెక్కడ డబ్బులు పోయినాయి? సో ఇక్కడెక్కడ గవర్నమెంట్ ఖాతాలో డబ్బులు కనిపించట్లేదు. ఆర్డరింగ్ ఏపీబీసీఎల్ నుంచి వెళ్ళాలి, కానీ రాజకేశ్ రెడ్డి ఆర్డరింగ్ చేసేవాడు. ఏ బ్రాండ్స్ ఆర్డర్ ఇచ్చేవాడు? వీళ్ళు ఏదైతే డిస్టిలరీస్ తీసుకున్నారో లీజ్కి, ఆదాన్ కింద, లీలా కింద, పీవీ డిస్టిలరీస్ కింద ఈ ఆర్డరింగ్ చేసిన బ్రాండ్లు మాత్రమే వచ్చింది, వీళ్ళ బ్రాండ్లు మాత్రమే. సో బయట బ్రాండ్లు ఏమైనా కొనకుండా మనం తయారు చేసిన బ్రాండ్లే కొని మనం తయారు చేసిన బ్రాండ్లే మనం పెట్టుకున్న రేటుకి, మనం అమ్మిన రేటుకి ఇన్నారు. దీంట్లో హాలోగ్రాములు లేవు. నేరుగా ఫ్యాక్టరీ నుంచి ఏపీబీసీలకు రావాలి, ఏపీబీసీ నుంచి షాపులకు వెళ్ళాలి. అది మారిపోయింది. నేరుగా ఫ్యాక్టరీ షాపులకు వచ్చాయి. షాపుల్లో ఆన్లైన్ తీసుకోరు. అంటే మీరు అన్నట్టు విజయ్ గారు ఒక మాటలో చెప్పాలంటే ఇది ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడిచిన వ్యవస్థలో జరిగిన ఒక స్కామ్. అది పెద్దదా చిన్నదా మనకు తేలాలి. మీరు అన్నట్టు బయట గవర్నమెంట్ బోర్డు పెట్టుకున్నారు, ఇది గవర్నమెంట్ షాపులు, ఇది ఏపీబీసీ నడిపిస్తోంది అని చెప్తూ ఆ బోర్డు మాత్రం బయట పెట్టి వెనక మొత్తం గవర్నమెంట్ని పక్కకు జరిపేసి వీళ్ళ వ్యక్తులు కూర్చొని, లేకపోతే ఆటోమేటిక్ ఆర్డరింగ్ ఉన్న సాఫ్ట్వేర్ని పక్కన పెట్టి రాజకేశ్ రెడ్డి ఏ విధంగా ఆర్డర్ చేస్తాడు బ్రాండ్స్ని? అప్పటిదాకా ఉన్న బ్రాండ్స్ అన్నిటినీ సార్, ఒక సింపుల్ సార్, స్కాచ్ విస్కీని స్కాట్లాండ్లోనే తయారు చేస్తారు, ఎందుకంటే దాని భౌగోళిక సిచ్యువేషన్ సరిపోతాయి అక్కడికి. వోడ్కాని రష్యాలోనే తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏ రకమైన బ్రాందీ, దాని ఫ్రాన్స్కి ఫేమస్ అంట. మీ దగ్గరకు వచ్చేప్పుడు నేను కొద్దిసేపు గూగుల్లో సెర్చ్ చేశా. అసలు ఇలా ఎలా తయారు చేశారంటే ఇష్టం వచ్చింది. దీంట్లో ఏ మాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేశారు. ఎంతమంది చనిపోయారు కదా, దాదాపు ఎన్ని కుటుంబాల వాళ్ళు రోడ్డును పడ్డాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ రెండు పార్శ్వాలు. ఒకటి, భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా తమ సొంత లీజ్ తీసుకుని డిస్టిలరీస్లో తమకు కావాల్సిన బ్రాండ్లను తమకు కావాల్సిన రేట్లతో తయారు చేసుకుని మన వ్యక్తుల ద్వారా ఆర్డర్ ఇప్పించుకున్నారు. అంతా గవర్నమెంట్ పేరుతో జరిగింది. ఇదే ఇక్కడ దీంట్లో గొప్పతనం. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్, కానీ గవర్నమెంట్కి ఏమాత్రం సంబంధం లేదు, ఆర్డరింగ్ మొదలుకొని. సో అసలు గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు ఇక్కడికి? అదే కదా అసలు అతనికి సంబంధం అండి. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ వ్యవహారాలు చూసే అతనికి గవర్నమెంట్ పాలసీకి అసలు ఏం సంబంధం కదా? మరి రోజు దాదాపు 3,200 ఎంతో వైన్ షాపుల్లో డబ్బులు తీసుకున్నప్పుడు ఈ డబ్బులంతా ఆ రోజు సాయంత్రం బ్యాంకులో కడతారా, లేకపోతే సాయంత్రం ఎక్కడ పెడతావు డబ్బులు? 3-4 రోజులకు ఒకసారి హైదరాబాద్కి ఎందుకు పోయాయి? ఒక్క కేసు కింద పోయినా ఈ డబ్బులంతా అంటే ఆ రోజు వచ్చిన స్టాక్ ఎంత, దాని డీటెయిల్స్ ఉన్నాయా లేవు? ఎందుకంటే డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి వచ్చాయి. ఫ్యాక్టరీ నుంచి ఎంత వచ్చిందో ఎక్కడా లేదు. సో కొంత ఏపీబీసీఎల్ నుంచి ఆర్డరింగ్ ఇచ్చి నేరుగా ఫ్యాక్టరీని తెప్పించుకుంటే హాలోగ్రామ్ ఇట్లాంటివి ఏమీ లేవు. సో ఏదైతే ఫ్యాక్టరీ నుంచి వచ్చిందో డైరెక్ట్గా దానికి లెక్కలు లేవు. ఆ యొక్క సొమ్మంతా ఎక్కడో పెట్టాలి కదా. అది సో బంగారం అన్నాకు అంటే ఎక్కడైతే క్యాష్తో ట్రాన్సాక్షన్ చేయొచ్చో, ఇప్పుడు భారతీయ సిమెంట్స్ వాళ్ళ ఫ్యాక్టరీలో 100 మంది క్యాష్ ఇవ్వచ్చు. సో అదేవిధంగా దాన్ని రియల్ ఎస్టేట్, అదేవిధంగా బంగారు మీరు చూడండి, ఈ డబ్బులంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి వీలుగా ఉండే దాన్ని అలాంటి పరిశ్రమల దగ్గర పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు అన్ని పుట్టుకొచ్చేసాయి ఈ 4 ఏళ్లలో.
అవును సార్, ఇప్పుడు సినిమాలు తీశారు. అవును, సినిమాలు తీశారు. ఎందుకంటే అండ్ ఇంకొక విషయం నేను ఎంక్వైరీ చేస్తే విజయ్ గారు ఇంకొక విషయం తెలిసింది, తీసిన సినిమాలు కాకుండా బడా బడా డైరెక్టర్లకి రైటర్లకి కోట్ల అడ్వాన్సులు కూడా ఇచ్చున్నారట. అంటే ఫర్దర్ గా సినిమాలు తీయాలంటే వాళ్ళు 30 ఏళ్ళు ఉంటారని వాళ్ళు ఊహ కదా. సో 30 ఏళ్ళు ఉంటాం కాబట్టి మనం ఫర్దర్ గా సినిమాలు చేయాలి. సో ఎక్కడైతే మనం క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి వీలుగా ఉంటుందో అట్లాంటి రంగాలు ఎంచుకున్నారు. సో అట్లాంటి రంగాలు ఫ్లో అయింది. అదేవిధంగా భారతీయ సిమెంట్స్లో ఫ్లో అయింది. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు లాంటి దాని అధికృత దాన్ని రెగ్యులేటరీ ఏజెన్సీ నేను బెయిల్ ఇవ్వను. గవర్నమెంట్ అట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కెన్ టేక్ ఎనీ డిసిషన్ స్పష్టంగా చెప్పిందంటే, సో దాని ప్రైమా ఫేసి కనిపిస్తుంది. హైకోర్టు ఇవ్వను అని చెప్పింది. ఒక విజయ్ గారు చిన్న బ్రేక్ తర్వాత సుబ్బారావు గారితో మాట్లాడదాం. అంటే నిజంగా గతంలో వీళ్ళు కోర్టులో వ్యవస్థల్ని న్యాయమూర్తుల్ని కూడా తప్పుపట్టిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇవాళ సీరియస్ గా ఒక న్యాయమూర్తులు కనుక అడ్డుకోకపోతే ఇప్పుడు ఏంటి, అరెస్ట్ అనే భయంతో పరిగెట్టేశారు. హైకోర్టులో కేసు ఉండగానే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతే ఇక్కడ కాదు అక్కడ తేల్చుకోండి అంది. సో ఏం జరుగుతుందో ఆ రోజు చూద్దాం. ఎందుకు భయం? చేసే ముందు ఒక మాట సార్, లేదు సార్, లాస్ట్ మీరు కట్ చేసే ముందు ఒక మాట. ఇప్పుడే మీ ఛానల్లో స్క్రోలింగ్ చూశాను. ఓబులాపురం మైనింగ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాబోతోంది. అవునవును. రాజశేఖర్ రెడ్డి తిన్ని బొక్కేసిన డబ్బులంతా ఇవాళ ఆయన గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇందారెడ్డి ఎక్సెట్రా ఇవాళ దాన్ని తీర్పు రాబోతుంది. చాలా మంది సూత్రధారులు పాత్రధారులు కూడా ఉన్నారు. సో ఈ 1000 కోట్ల వ్యవహారంలో ఐఏఎస్ ఐపీఎస్ తాలూకా తెలివితేటలు చాలా ముఖ్యం. ఎందుకంటే 7 అంచెల హవాలా నెట్వర్క్. సుబ్బారావు గారు విచారణకు సహకరించట్లేదు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి అధికారులు అయితే అన్నీ మీ దగ్గరే ఉన్నప్పుడు నన్నేమిటి అడుగుతున్నారు, అసలు నాకేమిటి సంబంధం అని మాట్లాడడం. లేకపోతే ఇప్పుడు రాజకేశ్వరరెడ్డి మొదట్లో కొంత కాకపోయినా కొంత ఏదో బయటకు చెప్తున్నాడు. అంటే అసలు చెప్పట్లేదు అంటే నాకు అలా అనిపించట్లేదు. ఎందుకంటే మరి కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయంటే అధికారులు ఆగుతున్నారు. కానీ ఆలస్యం అవుతోందా, లేకపోతే ఏమిటి, ఎలా జరుగుతోంది విచారణ? ఈ ప్రశ్నలు అడుగుతుంటేట మీకే అన్నీ తెలిస్తే మమ్మల్ని అడగడం ఎందుకని తలతెక్క సమాధానాలు చెప్తున్నారట. మద్యం కేసు ఒక శాంపిల్ కేసు మాత్రమే. అవినీతి కుంభకోణాల్లో ఇంకా చాలా వెలుగు చూడబోతున్నాయనేది వాస్తవం. మద్యం కుంభకోణంలో ఆల్రెడీ మీరు అనేక కేసుల్లో చూడండి, మర్చిపోయాను, గుర్తులేదు, తెలియదనేది ఒక స్క్రిప్ట్ నడుస్తూ ఉంది. ఆ స్క్రిప్ట్ నుంచే వాస్తవం చెప్పలే. కసేపు కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఆయన. కొంత చెప్తున్నాడు, కలెక్షన్ వరకు చెప్తూ ఉన్నాడు, ఏ విధంగా తీసామో చెప్తున్నాడు, ఎక్కడ మీటింగ్ పెట్టామో చూస్తామో, ఎవరి పాత్ర ఉందో చెప్తున్నాడు కొంతవరకు. ఈ డబ్బులు ఎక్కడికి చేరాయో చెప్పట్లా, తెలియదు అంటున్నాడు. డబ్బులు కలెక్ట్ చేసిన మాట వాస్తవమే, కానీ ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. కానీ విజయసాయి రెడ్డి ఏమంటాడు, అబ్బాయి కర్త కర్మ క్రియా కేసిరెడ్డి ఆయనకే తెలుసు, ఆయనే మొత్తం నిర్వహించాడు అంటాడు. అంతేకాకుండా ఏమంటాడు, ఇప్పటి వరకు కొంతమంది సగం బట్టలు మాత్రం ఇప్పాను, మిగతా కూడా ఇస్తాను. అవును. అంటే పూర్తిగా నేను ఈ విషయాలు బయటికి వెల్లడించలేదని పరోక్షంగా విజయసాయి రెడ్డి ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఆయన ఒకటి అడ్మిట్ అయ్యాడు, నా ఇంట్లో మీటింగ్ జరిగింది, అలాగే వేరే చోట ఇంకో మీటింగ్ జరిగింది, మేము డిస్కస్ చేశాం దీని గురించి, ఒక 100 కోట్ల రూపాయలు అవసరం అనుకుంటే మా బంధువుల దగ్గర నుంచి ఇప్పించాను అని అంతవరకు ఒప్పుకుంటున్నాడు. కానీ మిగతా విషయాలు ఆయన చెప్పట్లా. కానీ ఇక్కడ సాక్షులు చెప్పిన దాని ప్రకారం దాదాపుగా 121 మందిని ఈ కేసులో ఇప్పటికి విచారించారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సంపాదించారు, టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించారు. కానీ వాళ్ళలో చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా విజయసాయి రెడ్డి ఏంటి, లేకపోతే వాసుదేవరెడ్డి ఏంటి, లేదంటే మిథున్ రెడ్డి ఏంటి, కసిరెడ్డి, అలానే సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా వరుసని చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొత్త పదం ఏంటంటే ప్రసాద్, సత్యప్రసాద్, సత్యప్రసాద్. ఈయన కలెక్షన్ లో క్రియాశీలంగా వ్యవహరించారనేది రిమాండ్ రిపోర్ట్ లో కనబడుతున్న అంశాలు. అంటే నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్ ద్వారా ఈ కంపెనీల నుంచి వసూలు చేసినటువంటి అక్రమ సంపాదన ద్వారా వసూలు చేసి పంపేవాళ్ళు అని చెప్పేసి వివిధ సాక్షులు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి, అలానే కొంతమంది
న్యాయమూర్తి దగ్గర కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అసలు ఈ సొమ్ము అంతా ఎక్కడికి వెళ్ళింది మీరే చెప్పవసరం లేదు. నిన్న సుప్రీంకోర్టుకి ధనంజయ రెడ్డి, ఎవరు, జగన్మోహన్ రెడ్డి కార్యదర్శిగా పనిచేశాడు, ముఖ్య కార్యదర్శిగా. కృష్ణమోహన్ రెడ్డి వైసీడీగా పనిచేశాడు. బాలాజీ గోవిందప్ప ఎవరు, భారతీయ సిమెంట్స్ లో ఆర్థిక లావాదేవీల్లో ఆరితేలినట్టు వ్యక్తి. వీళ్ళ ముగ్గురు ఎందుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి? హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక్కడ పెండింగ్ ఉండగా ఇక్కడ కాదని వాయిదా పడితే దూరంగా మళ్ళీ అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? గతంలో కూడా మనం వార్తలు చూసాం. గోవిందప్ప కానీ లేదంటే కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరికీ సొమ్మంతా చేరేది వీళ్ళ దగ్గరికి. అంటే వాళ్ళ దగ్గర చేరుతుంటే వాళ్ళు ఎవరి దగ్గర పనిచేస్తున్నారో ఆ అధిపతి దగ్గరికి చేరుద్ది కదా. కాబట్టి ఇవంతా కూడా గుట్టు రట్టవుతోంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ప్రకారం అనుమతి తీసుకోవాలి కదా. దీంట్లో విచారణ సంస్థలు ఆల్రెడీ ఆ అనుమతి తీసుకుంది. అనుమతి తీసుకొని విచారణ ప్రారంభం చేస్తుంది. కాబట్టి వీళ్ళకి గంగా వెర్రెలెత్తినాయి. ఎస్, అవినీతి నిరోధక చట్టం ప్రకారం తీసుకోవాల్సిన అనుమతులు తీసుకున్నారు, మన మీద విచారణ జరుగుతోంది, మన గుట్టు రట్టయిపోతుంది, మనల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక భయం నుంచి న్యాయస్థానాలకు పరుగులు తీస్తూ ఉన్నారు రెమెడీ కోసము. ఇది వాస్తవికమైన అంశం. రెండోది, ఇక్కడ దీంట్లో ఇది చిన్న విషయం ఏం కాదండి. మీ ఢిల్లీ యొక్క కుంభకోణం తీసుకుంటే ఇది చాలా చిన్న విషయం, ఇది చాలా పెద్దది. అదంతా కలిసి ఎంత 100 కోట్ల ఎంతో అంతే కదా, ఢిల్లీ స్కామ్ 100 కోట్లు ఎంత ఉంది సుమారుగా. కానీ అక్కడ సీఎంని అరెస్ట్ చేశారు, ఆనాటి సీఎంని, ఆనాటి డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేశారు. అలానే తెలంగాణ ఆనాటి ముఖ్యమంత్రి కుమార్తె కవితని అరెస్ట్ చేశారు. అవును, ఇంతమందిని అరెస్ట్ చేశారు. కానీ దీంట్లో అసలు యొక్క అనకొండల్ని ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు ఇప్పటివరకు అనేది ప్రజల యొక్క ప్రశ్న. ఎగ్జాక్ట్లీ, ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు కొంతవరకు పిత్తమరికలు పెట్టారు, తర్వాత స్వరచేపల వరకు వచ్చారు, స్వరచేపల నుంచి అనకొండల వరకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇది ఒక కేసులు పెట్టడమే పరిష్కారం కాదండి. ఇది వాళ్ళు దీంట్లో అక్రమంగా సంపాదించిన సొమ్ముని వివిధ వ్యాపార సంస్థలు హవాలాల ద్వారా లేదంటే వివిధ వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ ఏవైతే జరిగినాయో ఆదాయానికి మించి ఆస్తులు ఎవరి దగ్గర అయితే ఉందో ఆ ఆస్తులను జప్తు చేయాలి. ఈ అక్రమ సంపాదనలో ఏ వ్యాపార సంస్థల్లో పెట్టారో ఆ వ్యాపార సంస్థలను సీజ్ చేయాలి. అప్పుడు కానీ ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఇది మద్యం యొక్క ఈ యొక్క సమస్య, ఈ యొక్క కుంభకోణం ఆంధ్ర రాష్ట్ర పరిధులు దాటి వెళ్ళిపోయిందండి. దేశ పరిధులు కూడా దాటేసి కృష్ణదేవరాయలు ఎంపీ గారు చెప్పారు పార్లమెంట్ చట్టసభల్లోనే, ఆల్రెడీ 4,000 కోట్ల రూపాయలు ఎక్కడో దుబాయ్కి వెళ్ళిందని, ఇతర దేశాలకు వెళ్ళిపోయిందని చెప్పేసి అక్రమంగా విదేశాలకు తరలించారని చెప్పారు. అమిత్ షా గారు కూడా చెప్పారు. అంటే దేశ పరిధులు కూడా దాటి విదేశాలకి ఈ అక్రమ సొమ్ముని పంపడం జరిగింది. అంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈడీ సంస్థలు లేకుంటే విచారణ సంస్థలు కూడా ఈ రోజున ఈ విచారణలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అంటే సిట్ పరిధి దాటి వెళ్ళిపోయింది, రాష్ట్ర పరిధి దాటి వెళ్ళిపోయింది, దేశ పరిధి దాటి వెళ్ళిపోయింది. కాబట్టి ఇటువంటి కుంభకోణాల పట్ల డెఫినెట్ గా త్వరితగతిన విచారణ జరగాలి. అనకొండల్ని టచ్ చేయాలి. వాళ్ళు అరెస్ట్ చేసి ప్రజాస్వామిక వ్యవస్థలో ఇటువంటి కుంభకోణాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అరుణ్ గారు, ఇప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు ఇంకా ఆ పాత వాసనలు పోలేదు, ఆ లాయల్టీస్ విధేయత ఇంకా పోలేదు. ఇంకా మాజీ ప్రభుత్వ అధినేతను కాపాడడానికి, ఈ లీకులు వ్యవహారం చేయడానికి కొంతమంది పనిచేస్తున్నారు. మరి వాళ్ళెవరో మీ ప్రభుత్వంలోని పెద్దలే కనిపెట్టాలి. ఒకటి. రెండోది, కేవలం లీకేజీల ద్వారా వెళ్ళిందే రాజకేశరెడ్డికి 2,500 కోట్లు అంటే అసలు ఈ మొత్తం ఫ్రేమ్ ఎంత పెద్దది, దాని మీద విచారణ జరగాలి. ఇప్పుడు సుబ్బారావు గారు ఒక మాట చెప్పారు, ఇది కేవలం రాష్ట్రంలో సిట్కి సంబంధించింది కాదు, ఇక్కడ ఇన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాల్సినంత పెద్ద స్కామ్ ఇది. మరి దానికోసం ఏం చేయబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచో లేకపోతే పార్టీల తరపు నుంచో మీరు కేంద్రాన్ని అడగబోతున్నారా? దర్యాప్తు సంస్థల ఇన్వాల్వ్మెంట్, ఇంటర్వెన్ కావాలని అడగబోతున్నారా? సార్, ఇక్కడ ఒకటి
తాను చెట్టకోతి వనమెల్ల చెడిచింది అన్నట్లుగా వాళ్ళు చేసినటువంటి నేరము తొందరగా బయటపడకుండా ఉండాలి అంటే అందులో అందరినీ దించాలి అన్న కాన్సెప్ట్ తోటి గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులను కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు చాలా మందిని. తద్వారా ఇవాళ ఏం జరుగుతుంది అంటే వీళ్ళ యొక్క నేరాలని బయట పెడితే వాళ్ళు కూడా పట్టుబడిపోతారేమో అనే భయంతో ఉద్యోగస్తులే, వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులే ఈ నేరానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటికి రాకుండా కాపాడుతున్నటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి చాలా చోట్ల. ఇప్పుడైతే వీళ్ళలో మార్పు రావడం లేదంటే ప్రభుత్వం వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళ దగ్గర నుంచి నిజాలను రాబట్టడం అనేది చేస్తే గానీ ఈ కేసులో పూర్తిగా సహకారం అనేది అందదు. ఒకటి. రెండోది ఏంటంటే ఎలక్షన్ టైంలో తాడేపల్లి ప్యాలెస్ కు కంటైనర్ వచ్చింది, ఆ కంటైనర్ లో ఏం వెళ్ళిందని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది సార్. ఇప్పటికీ ఆ కంటైనర్ లో ఏం వెళ్ళింది, అది డైరెక్ట్ గా పోర్ట్ గా ఎక్కడికో వెళ్ళింది అన్నారు, అది ఎందుకు వెళ్ళింది, దాంట్లో ఏం వెళ్ళాయి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్ లో వెళ్లాల్సినటువంటి సామాగ్రి ఏముంది అసలు ఒక ముఖ్యమంత్రి గృహం నుంచి అనేది మనకి ఇప్పటికి కూడా తెలీదు. నాకు తెలిసినంత వరకు మనీ సంబంధించినటువంటి హవాలానే అదేదో జరిగింది, తద్వారానే ఆ కంటైనర్ల ద్వారా తరలించేంత స్థాయిలో మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. దాదాపుగా 1,00,000 కోట్లు ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడు ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారో క్లియర్ గా, ఢిల్లీ కుంభకోణం అనేది కేవలం సముద్రం నీటి బిందు అంత కేవలం, కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మద్యం కుంభకోణం మహాసముద్రం అంత ఉంది, దాన్ని తవ్వితే తెలుస్తుంది వాస్తవాలు ఏంటి అనేది మీకు అని చెప్పేసి సాక్షాత్తు అప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ గారు ఓపెన్ గా బయటకు చెప్పినటువంటి విషయము. కాబట్టి రాజకేశ్ రెడ్డికి 2,500 కోట్లు అంటే ఇట్లాంటి రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళందరి సహాయ సహకారాలతో జరిగినటువంటి ఈ కుంభకోణంలో అసలు వ్యక్తికి చేరింది ఎన్ని వేల కోట్లు ఉండొచ్చు అనేది ఇక ప్రజల యొక్క ఊహకి వదిలేస్తున్నాం మనం 100%. ఇవాళ ఇది సిట్ ఆధ్వర్యం దాటి మళ్ళీ కేంద్ర దర్యాప్తు సంస్థల చేతులకు వెళితే ఏదైతే కోడికత్తి కేసు ఎన్ఐఏకి వెళ్ళాక జాప్యం జరిగిపోయిందో, ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు సిబిఐకి వెళ్ళాక జాప్యం జరుగుతూ ఉందో, ఏదైతే ఇంకా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పెద్ద ఇష్యూస్ సిబిఐకి వెళ్ళాక డైల్యూట్ అయిపోతూ కాలగమనంలో ఫండ్స్ లేవని, లేదంటే సరైనటువంటి ఆధారాలు దొరకట్లేదు అని, సాక్షులు సహకరించట్లేదు అని, సాక్షులు కనుమరుగైపోయారని, ఇలా రకరకాలటువంటి టర్నులు తీసుకొని ఎలా అయితే కేసు పూర్తిగా డైల్యూట్ అయిపోతూ ఉందో అట్లాగే ఇది కూడా దర్యాప్తు చేతులు మారితే డైల్యూట్ అయ్యే సిచ్యువేషన్ ఉందండి. ఇవాళ పరిస్థితి ఏంటంటే అవతల ఉంది అనకుండా ఎన్ని కోట్లు మింగిందో తెలీదు, అందులో దర్యాప్తు సంస్థల్లో ఎంతమందిని కొనిద్దో కూడా తెలియదు కాలగమనంలో ఇట్లా జరిగే కొద్ది. కాబట్టి సిట్ ఆధ్వర్యంలోనే ఇంకొంచెం పవర్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇంకొంచెం సపోర్ట్ అందించి ప్రభుత్వం గట్టిగా ఈ విషయం మీద చర్యలు తీసుకునేలాగా తొందరగా మరి ఆ పని చేయడానికి ఎందుకు కాలయాపన జరుగుతోంది అరుణ్ గారు? మీరు అన్నది పాయింట్ చాలా కరెక్ట్. వాళ్ళకి మరిన్ని పవర్స్ ఇవ్వాలి, మరింత మంది అనకొండల కన్నా ముందు కోబ్రాలు ఉన్నాయి కొన్ని, వాటిని ఇంకా బయటికి రాగాలి. అవునండి. ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడ వచ్చింది అంటే రాజకీయంగా ఉన్నటువంటి జెండాలు మారటం, రంగులు మారటం మూలంగా కొంత ఇందాక సార్ అన్నారు పెట్టుబడులు ఎందులో పెట్టారో అవి కూడా బయటకు రావాలి అని చెప్పేసి, అట్లా వ్యాపారవేత్తలుగా ఉన్న వాళ్ళు ఇవాళ పూర్తిగా జెండాలు కండువాలు మార్చేయటం మూలంగా కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఎవరో ఒకళ్ళు మభ్య పెట్టేటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం 100%. ప్రభుత్వం నేరం చేసిన వాళ్ళని జెండాలకి కండవలకి అతీతంగా శిక్షించడం స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే నేను ఈ డిబేట్ సాక్షిగా అయితే అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు వదిలేస్తే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది మనం అసలు ఊహించలేమండి క్లియర్ గా. ఏ పార్టీలో ఇప్పటికే ఒక అధపాతాళానికి వెళ్లిపోయిన పరిస్థితి నుంచి ఏదో కాస్త తెరిపిన పడుతోంది. అవునండి. పూర్తిగా ఆర్థిక వ్యవస్థ పతనమైన దశ నుంచి కొంత ఇప్పుడే గట్టున పడేటువంటి మార్గాలు, మార్గదర్శకాలు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్న టైంలో ఇట్లాంటి కుంభకోణాల్లో కూడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేది పనిచేస్తే మాత్రం 100% వ్యవస్థ పూర్తిగా పతనం అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే భవిష్యత్తులో కనిపిస్తూ ఉంది. కాబట్టి సిట్ కి పూర్తి పవర్స్ ఇవ్వాలి, ఇంకా కావాల్సిన శక్తులను ఆ సిట్ కి అందించాలి. కేసు డైల్యూట్ అయ్యే ముందే కేసును కొలిక్కి తెచ్చే విధంగా ప్రభుత్వం ఈ విషయం మీద ప్రెజర్ తీసుకురావాలి. అవసరమైతే 100% ఉంది. 38 కేసుల్లో 11 ఏళ్లుగా తిరుగుతూనే ఉన్నాడు బయట. ఇవాళ ఇంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజాధనాన్ని ఎంతో మంది ప్రాణాలను తీసి కల్తీ మద్యం అమ్మి మరి వాళ్ళ రక్తాన్ని తాగి వేల కోట్లు ఎక్కడ దాచాడో తెలియదు. ఇవాళకి ఇంకా శవం కనిపించినప్పుడల్లా వచ్చి ప్రభుత్వాన్ని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇంకా దీంట్లో మనం ఉదాసీనంగా వ్యవహరిస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఏర్పడే సిచ్యువేషన్ అయితే భవిష్యత్తులో ఉంది సార్ ఆంధ్ర రాష్ట్రం. బాగా చెప్పారు. సో కీలకమైన పాయింట్ విజయ్ గారు, ఇవాళ మన అరుణ్ గారు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే జెండాలు కండువాలు మార్చేసి ఏది క్రిమినల్ పని చేసిన వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా ఒకటి. ఇప్పుడు ఇలాంటి ఎంతమంది రాజకేశ్ రెడ్డిలు ఇంకా ఉన్నారో, మనం ఇంకా ఒక స్కామ్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎంతమంది ఉన్నారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలకు వెళితే 2 కేసులు ఉదాహరణ చెప్పారు.
డైల్యూట్ అయిపోతుందేమో అని. అంటే ఎవరో ఎక్కడో ఢిల్లీలో వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారా విజయ్ గారు? సార్ 5 సంవత్సరాల పాటు ఇన్ని లక్షల కోట్లు సంపాదించినప్పుడు ఆ కోట్లు ఎవరికి వెదజల్లారో ఎక్కడో చోట బ్లాక్ షీప్ అనేవాళ్ళు ఉంటారు. మనం 100% సమాజాన్ని క్లీన్ చేయలేం. సో కాకపోతే ఉన్న పరిమితుల దృష్ట్యా మనం ఏం చేయాలంటే ఈ 99,000 కోట్ల రూపాయల మద్యం స్కామ్ మాత్రం తీసుకుంటే, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడతాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే మనం అరెస్ట్ చేశామో చేయబోతున్నామో సుప్రీంకోర్టు ఎవరినైతే అరెస్ట్ చేసుకోవచ్చని చెప్పిందో ఈ 6-7 మంది ఖచ్చితంగా 99,000 కోట్ల రూపాయల స్కామ్ చేసేంత సీన్ వీళ్ళకి లేదు, అంత దృశ్యం లేదు, ఖచ్చితంగా లేదు. బ్రెయిన్ తక్కువ క్రిమినల్ బ్రెయిన్స్ ఇప్పుడు మనం చెప్పిన పేర్లలో అంటే ఒక్క క్షణం సార్, నా పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ పాత్రదారులు మాత్రమే, అంటే ఎవరో ఒకరు చెప్తే చేసేవాళ్ళు మాత్రమే, అంటే దాని ఆపరేషన్ వైజ్. కాకపోతే దీని వెనకాల ఉన్న నడిపించిన మద్యం మూల విరాట్ ఎవరు? నేను ఇందాక ఎందుకు వైఎస్ బంధువుల రాజకేశ్ రెడ్డి సుజాతం గారి కొడుకని ఆయన ఎవరు అనిల్ రెడ్డి వైఎస్ జార్జ్ చెప్పాను, అయితే సుజాతం గారి అల్లుడు అనుకుంటాను. ఓకే, సో ఇవన్నీ ఏం చెప్పానంటే ఇవన్నీ వాళ్ళ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్న వాళ్ళు, దగ్గర వాళ్ళు, మిగతా వాళ్ళు సీఎంఓలో ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ అంటే వెరీ వెరీ క్లోజ్ దీంట్లో ఉండేవాళ్ళు, సీఎంఓలో ఉన్నవాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి సీఎంఓనే ఈరోజు మద్యంలో ప్రధానమైన పాత్ర అని జనాలు భావిస్తున్నారు. సిట్ కూడా అదే చెప్తోంది, హైకోర్టు అదే చెప్పింది, దాదాపుగా వాళ్ళందరికీ బెయిల్ రిజెక్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా అదే చెప్తోంది. వెన్ ది సీఎంఓ అండ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఆర్ ఇన్వాల్వ్డ్, ఇంకోసారి చెప్తున్నాను సార్, సీఎంఓ అప్పటి సీఎంఓలో, అప్పటి జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ఉన్న ప్రధాన పాత్రదారులైన ధనంజయ రెడ్డి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు, ధనంజయ రెడ్డి అండ్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అండ్ మిథున్ రెడ్డి ఉన్నప్పుడు చాలా వాళ్ళ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన భారతీ సిమెంట్స్లో ఫైనాన్స్ హెడ్ ప్లస్ ఆయన దగ్గరి బంధువులు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ వేళ్ళన్నీ ఎవరి చూపిస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి వైపు మాత్రమే చూపిస్తున్నాయి. ఈ మద్యం మూల విరాట్ ఎవరు? నేను ఎందుకన్నా అంటే వీళ్ళందరూ ఆపరేషన్ చేసేవాళ్ళే, అసలు చేయమని చెప్పేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ రోజు మీరెవ్వరూ ఆన్లైన్ తీసుకోవద్దు, ఓన్లీ క్యాష్ డీల్ చేయండి అని చెప్పే స్థాయి ఆ రోజు గవర్నమెంట్లో ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. అంతే, ఎందుకంటే నేను చూసుకుంటాను అలా కానీ అని చెప్పేంత ధైర్యం ఎవరికి ఉంది? కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది. అది తప్పు అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. సో ఇట్ వాజ్ నన్నది దాన్ని నేను ఇందాక అన్నాను, జగన్మోహన్ రెడ్డి కొరకు, జగన్మోహన్ రెడ్డి చేత, జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళందరూ పనిచేశారు. వీళ్ళు క్రిమినల్ బ్రెయిన్స్ కావచ్చు, కానీ అసలైన మాస్టర్ మైండ్ ఎవరు? మద్యం మూల విరాట్ ఎవరు? ఇప్పుడు ఈడీ దర్యాప్తు వద్దా కావాలా అంటే నేను కావాలంటే, ఎందుకంటే ఒక ప్యారలల్ దర్యాప్తు. ఇప్పుడు సిట్టు దర్యాప్తుకి ఈడీ దర్యాప్తుకి సంబంధం ఉండనక్కర్లేదు, ఎందుకంటే ఈ వచ్చిన ప్రొసీడ్స్ అంటే ఈ 99,000 కోట్ల రూపాయలు ప్రతిరోజు దాదాపు 3,200 షాపుల్లో ప్రతిరోజు సాయంకాలం కొన్ని 100 కోట్లు వస్తాయి కదా. ఈ 100 కోట్లు రోజువారీ ఏ విధంగా పోయాయి? ఎక్కడికి వెళ్ళాయి? బ్యాంకులకు వెళ్ళాయా? రోజు బ్యాంకులకు వెళ్ళాయా? అసలు దాని ఏపీబీసీ నుంచి ఫ్యాక్టరీలకి షాపులకి దాని ఎంత పోయింది? ఏపీబీసీ నుంచి ఆర్డరింగ్ ఏం చేశారు? ఫ్యాక్టరీ విజయ్ గారు మాట్లాడుతా విజయ్ గారు చెప్పండి. ఇంకో నెల పోతే మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయిపోతుంది. ఇప్పుడు ఇందాక అరుణ్ గారు ప్రస్తావించిన ఈ కంటైనర్లు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళిపోయిన కంటైనర్లు ఇంకా ఎక్కడున్నాయో, అవి ఎక్కడికి వెళ్ళిపోయాయో, ఏ దేశాలు దాటిపోయాయో, ఖండం దాటిపోయింది, ఆఫ్రికాలో ఉన్నాయి, ఆఫ్రికా నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు. మీకు తెలిసే విషయం కాదు. ఎందుకని ఇంకా విషయాలు బయటికి రావట్లేదు? ఇంకా చెప్పేయండి. అంటే ఈ లిక్కర్ మాఫియాతో పాటుగా ఇసుక మాఫియా, ఇంకా చాలా మాఫియాలు ఉన్నాయి. మరి మాఫియా నెట్వర్క్లు బయటికి ఎప్పుడు తీసుకొస్తారు? నెట్వర్క్ తాలూకా కింగ్ ని ఎప్పుడు బయటికి తీసుకురాబోతున్నారు? సార్ జస్ట్ 2 minutes సార్. ఆగస్టు 26 రిపోర్ట్ చేయబడింది. సెప్టెంబర్ 9వ తేదీ దీని మీద ఒక ఇంటర్నల్ కమిటీ వేశారు. అక్కడి నుంచి వితిన్ 4-5 నెలల్లో ఎకనామిక్ అఫెన్సెస్ కాబట్టి సిఐడికి ఇచ్చారు. సో అక్కడి నుంచి ఎన్ని డీటెయిల్స్ బయటకు వచ్చాయంటే అంతకుముందు మనకేమీ తెలియని డీటెయిల్స్ అవన్నీ.
లీలా డిస్టిలరీస్ 454 కోట్లు కేవలం కసిరెడ్డి రాచేది మొత్తం ఆయన చేతే ఉంది ఇది. దెన్ పివి స్పిరిట్స్ 254 crores, యూవి డిస్టిలరీస్ 254 crores, విశాఖ డిస్టిలరీస్ 300 కోట్లు, ఆదాన్ డిస్టిలరీస్ 1500 crores పైగా, ఎస్పీవై ఆగ్రోస్ 1545 crores, ఇంకో తిలక్ నగర్ 1415 crores, ఎస్ఎస్జి షుగర్ 65 crores, అంటే, ఓకే, కాదు. ఇట్లా కొన్ని వందల కంపెనీలన్నీ వస్తున్నాయి. ఇవన్నీ తవ్వి తీసేటప్పటికీ ఖచ్చితంగా, ఎందుకంటే ఇవన్నీ సిఐడి ఒక దీంట్లోకి వెళ్ళి తవ్వి తీస్తుంది. ఇవి ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు మూలవిరాటు అప్పటి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఇవన్నీ ఎంత లోతుగా ఎంత ఇదిగా వెళ్ళిపోయాయంటే ఒక కంపెనీ 2 కంపెనీలు కాదు, కనీసం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఈజీ కనిపెట్టడం. బ్యాంక్ లేకుండా ఉండడానికి కదా మొత్తం కీలకంగా క్యాష్ తో చేసింది కదా. ఎగ్జాక్ట్లీ, అందువల్ల ఇన్ని కంపెనీలు ఉన్నాయనే విషయం ఈ రోజు బయటపడింది. సో ఈ కంపెనీలు ఎవరెవరి ద్వారా పోయినా, ఎక్కడెక్కడ ఉన్నా, ఎవరెవరికి సంబంధించి అన్ని బయటకు వస్తున్నాయి సార్. ఖచ్చితంగా ఏమంటారు, కోర్టులకు పోవడం అనేది ఎంత మామూలే. విత్ ఇన్ ఫ్యూ ఏమంటారు, విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఎవ్రీథింగ్ విల్ బి. చెప్పండి, అంటే ఒకవేళ బయటకు వస్తారు, డిలే అయితే డైల్యూట్ అవుతుంది అనే అనుమానాన్ని అరుణ్ గారు చెప్పడము, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండివారు. అలాగే ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇస్తే మంచిదా, లేదా సిట్కి సిఐడికి మరిన్ని పవర్స్ ఇస్తే మంచిదా? ఒకటండి, దీనికి ముందు మనం గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక న్యాయమూర్తి గారు ఏం చెప్పారంటే, గత 5 సంవత్సరాల కాలంలో ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి మా శక్తి సామర్థ్యాలు చాలటం లేదు అని న్యాయమూర్తి గారు తన ఆవేదన వెలిబుచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కుంభకోణాలను విచారించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విచారణ సంస్థల యొక్క శక్తి సామర్థ్యాలు చాలటం లేదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి అన్ని కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి ఈ కేసుల్ని పరిష్కరించడం అనేది కొద్ది కష్టతరమైనటువంటి శక్తికి మించింది. కాబట్టి గతంలో ఎందుకు జాప్యమైంది? గతంలో ప్రభుత్వం విచారణ సంస్థలకి సహకరించలేదు. సిబిఐకి వివేకానంద మర్డర్ కేసులో సిబిఐ చాలా స్పష్టంగా హైకోర్టుకి వెళ్ళి చెప్పుకుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర పోలీసులు మాకు సహకరించడం పోవడం వల్లే జాప్యం జరుగుతుందని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నియామావతలు ఉన్నాయి కదా. కాబట్టి జాప్యం అవడానికి కారణం, జాప్యం అవడానికి అవకాశాలు. అందుకే అడిగా, ఎవరన్నా ఢిల్లీలో కాపాడుతున్నారా, కనిపించిన శక్తులేవో అని అడిగాను. ఎందుకే ఇందాక కొన్ని వాస్తవాలు, విచారణ సంస్థలను కొంతమంది కాపాడుతూ ఉంటారు. దాని విషయం మీదే మద్రాస్ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ సిబిఐ లాంటి సంస్థలు పంజరంలో చిలక లాంటివి అని ప్రస్తావించడానికి కూడా ఒక కారణంగా మనం చూడాలి. కొంతమంది ఉంటారు, అందరూ సచివులు అని చెప్పడానికి మనమే సాహసించలేము కదా. కాబట్టి దాన్ని అధిగమించడానికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలి. ఈ 2 ప్రభుత్వాల యొక్క కోఆర్డినేషన్ తో విచారణ సత్వరం జరగడానికి కావాల్సిన సహకరించాలి. కానీ సిట్ చేసినట్టు విచారణ మనం కాదంటలా, వాళ్ళకి తప్పు చేస్తున్నారంటలా, వాళ్ళు మంచిగానే చేస్తున్నారు, కానీ శక్తి సామర్థ్యాలు చాలా. బాగా చెప్పారు సుబ్బారావు గారు, మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్. సో అంటే సిట్ అధికారుల విచారణలో లోపాలు ఉన్నాయని కాదు, కానీ ఈ జరిగిన కుంభకోణాల తాలూకా ఇంటెన్సిటీ, అంటే దాని తాలూకా స్థాయి లెవెల్ కి సరిపోవట్లేదని సుబ్బారావు గారు చెప్పిన పాయింట్ మీద నాకేమనిపిస్తోందంటే, ముఖ్యమంత్రిగా దీని మీద ఆలోచించాలి, కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. గతంలో జరిగిన లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, తర్వాత రివర్స్ ఇంజనీరింగ్ పేరుతో జరిగిన మాఫియా, ఈ వ్యవహారాలన్నిటి మీద ఒక స్పెషల్ టీమ్ని ఇన్స్టాల్ చేయాలి. స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి విత్ ఫుల్ పవర్స్, విత్ ఫుల్ అథారిటీ అండ్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ద చీఫ్ మినిస్టర్. బహుశా ఈ ఆలోచన చేస్తే బాగుంటుందేమో, ప్రభుత్వంలో పెద్దలు ఆలోచించాలి. ఇంకా మాట్లాడదాం, అనేక స్కామ్ల వివరాలు బయటకు వస్తాయి కదా. సుబ్బారావు గారు, అరుణ్ గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్.